అసలు కోతేంటి ఈ సేవ ఏంటి నేను ఎలా చేయగలను అనే ప్రశ్న రావచ్చు. How can I harvest something that I have not taken care of and helped to grow? మరి నాకు ఒక పొలమంటూ లేదు, నేను ఎలా పెంచాలి ఆ తోటని లేక చేనుని అని మీలో ప్రశ్న రావచ్చు. The Bible tells us all about that. దానిని గురించి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. The Bible says that it's the Holy Spirit that prepares the field for planting. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడే ఈ పొలం ఈ కోత అనేది ఎలా కొయ్యాలో ఏమిటనేది పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. The Holy Spirit plants the seed of conviction in the heart of the sinner. ఒక పాపి యొక్క హృదయంలో వాక్యం అనే విత్తనాన్ని పరిశుద్ధాత్ముడే వేస్తే అప్పుడు ఆ మార్పు వస్తుంది ఆ పాపి హృదయంలో. And the Holy Spirit continues to water that plant by telling the sinner, by letting the sinner understand that he can't help himself. ఒక పాపి తన అంతట తానుగా రక్షించుకోలేడు. మరి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నట్లయితే ఒక చెట్టు లేక